కంచగచ్చిబౌలి భూముల విషయంలో కేటీఆర్ ఆరోపణలను మంత్రి శ్రీధర్ బాబు కొట్టిపారేశారు. కేటీఆర్ ఆరోపణల్లో వాస్తవం లేదని, ఇలాంటి నిరాధార ఆరోపణలను పట్టించుకోమని చెప్పారు. ఇక ప్రభుత్వంపై బురద చల్లడమే బీజేపీ బీఆర్ఎస్ పనిగా పెట్టుకున్నాయి అన్న మంత్రి శ్రీధర్ బాబుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. హెచ్సియు భూముల మీద కేటీఆర్ ప్రభుత్వం పైన సీఎం రేవంత్ రెడ్డి పైన తీవ్ర ఆరోపణలు చేశారు. మనతో మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హెచ్సియు భూముల మీద వేల కోట్ల కుంభకోణం జరిగింది, ప్రభుత్వం పైన కుట్ర చేస్తోంది కావాలని అని ప్రభుత్వం కుట్ర చేస్తోంది కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఏం సమాధానం చెప్తారు? ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తూ భూములకు సంబంధించిన అంశం విషయంలో వారు చేసిన అరాచకత్వం మేము కూడా అదేవిధంగా చేస్తామని అనుకొని తప్పుడు ప్రచారాలతో ముందుకు సాగే కార్యక్రమం చేస్తుంది. ఎక్కడ కూడా తప్పు జరగలేదు. ప్రభుత్వానికి సంబంధించిన భూమి విషయంలో వనరులు తీసుకురావాలి, సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని చేయాలి అనే ఆలోచనతో చట్టబద్ధంగా పూర్తి స్థాయిలో ముందుకెళ్ళటం జరిగింది. ఈరోజు వారు చెప్పే ప్రతి అంశం కూడా స్పష్టంగా మేము ఖండిస్తూ ఉన్నాం. కేవలం ముఖ్యమంత్రి గారి పైన లేకుంటే మా ప్రభుత్వం పైన నిందలు మోపడానికి చేస్తూ ఉన్న ప్రయత్నం ఇది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది సత్యదూరమైన మాటలకి ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో ఈరోజు ప్రజలకు మేము అందించిన అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి ఆనాడు ఆర్థిక వ్యస్తం చేసి ముందుకు తీసుకెళ్లే వైవినాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తూ బీజేపీ ఎంపీతో రేవంత్ రెడ్డి గారు ఈ కుట్ర చేస్తున్నారు, హెచ్సి భూములను అమ్మకానికి దాని వెనుక ఒక పెద్ద కుంభకోణం చేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు నిరాధారమైన ఆరోపణలు ఎన్నెన్నో ఎవరైనా చేయొచ్చు, ఏది పడితే అది మాట్లాడవచ్చు. ఈరోజు ఏ విధంగా మాట్లాడితే దానిపైన నేను మాట్లాడాలి, ఇంకోటి మాట్లాడాలి అనే ఆలోచన చేస్తూ ఉన్నాం. స్పష్టంగా ఇది ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు మేము ఏది చేసినా కానీ చట్టానికి మేము అతీతులం కాదు. చట్టం చెప్పిన విధంగా చట్టాలకు అనుగుణంగానే మేము రేపొద్దున నిధులను తీసుకొచ్చిన ఇంతవరకు నిధులు తీసుకొచ్చిన వైనం మరి చట్టానికి అనుగుణంగానే తీసుకురావడం జరిగింది. ఇది స్పష్టం. మేము రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తాం. ఏం చేయబోతున్నారు? హెచ్సియు భూముల మీద అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నాయి, ప్రభుత్వం మీద బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఏం చెప్తారు? వాళ్ళ పని అదే. ఆనాడు పరిశ్రమలు వస్తాయని మీరు చూసిండ్రు. మరి ఏ విధంగానైతే రైతుల పరంగా వారు అనవసరమైన రాద్ధాంతం చేసి పరిశ్రమలకు రాకుండా చూసే ప్రయత్నం చేసిండ్రో, మా ప్రభుత్వం రాగానే పరిశ్రమలు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తే అదే విధమైన ప్రయత్నం ఈరోజు మరి కొంతమంది దాంట్లో ఏనుగులను పెట్టి యావత్ ప్రపంచానికి మరి ఏ విధంగా చూపెట్టినరో చూసిండ్రు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగా దాని కృత్రిమ మేధని ఉపయోగించుకొని చేయటం జరిగిందో మీరు అందరు చూసిండ్రు. సో ఏనుగులు లేకుంటే ఎక్కడో చనిపోయిన జింకను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈ విధమైన ప్రయత్నాలు చేసుకుంటూ చాలామందిని ప్రకదారి పట్టించే కార్యక్రమం చేసిండ్రు. కానీ మేము స్పష్టతతో ఈరోజు అక్కడ ఉన్న 400 ఎకరాల భూమి ఆనాడు ఎస్సీయు భూమికి సంబంధించిన అంశం విషయంలో వేరే దగ్గర ఎస్సీయుకు భూములు ఇచ్చి ఇది ప్రభుత్వ భూమిగా మేము పేర్కొనటం, తదుపరి ఆనాడు ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మరి ఐఎంజీ సంస్థకు బిల్లీరావు అనే వ్యక్తికి అప్పచెప్తే రాష్ట్ర ప్రభుత్వం మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుప్రీంకోర్టులో పోరాటం చేసి ఇది సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పు, సుప్రీంకోర్టే స్వయాన ఇది ప్రభుత్వ భూమి, ఐఎంజీ భూమి కాదు, బిల్లీరావు భూమి కాదని స్పష్టంగా ఇచ్చిన తీర్పును ఇది ప్రభుత్వం ఇది కాదు, ఇది ప్రభుత్వ భూమి కాదు అని చెప్పి తప్పుదారి పట్టించే క్రమంలో వారు ముందుకు నడుస్తున్న వైనాన్ని వాస్తవిక విషయాలు చెప్పండి. ఈరోజు ప్రభుత్వం న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మేము ఏదైనా నిధులు సమకూరిస్తే
ఆ నిధులు సమకూర్చే ప్రయత్నం చేసినప్పుడు చట్టబద్ధంగానే చేసినాం, చట్టబద్ధంగానే ముందుకెళ్తాం. సో మొత్తంగా కేటీఆర్ ఆరోపణలను మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు. బీజేపీ ఎంపీ మద్దతుతో హెచ్సియు భూముల వెనుక కుట్ర ఉందని కేటీఆర్ చేసిన ఆరోపణలు కూడా నిరాధార ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని శ్రీధర్ బాబు చెప్తున్నారు. సో మొత్తంగా హెచ్సియు భూముల మీద బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్న ఆ కుట్రలను ఖచ్చితంగా తిప్పికొడతామని ఆయన స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల నుంచి.